క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మాకు మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ వరకు స్కాలర్షిప్ ఒక్కసారి కూడా ఇవ్వలేదు. మాకు ఆశ పెట్టి కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే మేము ఇంకా బాగా చదువుకోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ అది ఇంతవరకు ప్రభుత్వం అందించడం లేదు. మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి. ఫీజు రియంబర్స్మెంట్ కావాలి. ఫీజు కట్టకపోతే మాకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. కడితేనే ఇస్తున్నారు. హాల్ టికెట్ కానీ ఇవ్వట్లేదు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ని ఈరోజు విద్యార్థులు అందరూ కూడా కలుసుకొని ఇక్కడ ర్యాలీగా వచ్చి ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే మన ఏపీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పనేసి రకరకాలుగా వివిధ పోరాటాలు అయితే జరగడం జరుగుతుంది. అయినా కానీ ఈ ప్రభుత్వం ఏ విద్యార్థులు సరే ఫీజు రియంబర్స్మెంట్ కోసం స్కాలర్షిప్ల కోసం రకరకాలుగా నానా ఇబ్బందులు పడుతుంటే ఎవరు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులందరూ కూడా నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఈరోజు పేద విద్యార్థులందరూ కూడా మీకు ఉన్నత విద్యార్థులతో బాగా డబ్బున్న విద్యార్థులతో సమానంగా చదువుకునే దానికి కల్పిస్తామని చెప్పనేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చారు. కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చింది ప్రైవేట్ కాలేజ్కి అందరూ వెళ్ళిన తర్వాత ఎవరెవరైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారో గవర్నమెంట్ కాలేజీలో స్ట్రెంత్ లేదని చెప్పనేసి ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా మూయేస్తున్నారు. తీరా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఇవ్వకుండా నానా రకాలుగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేదని చెప్పనేసి ఎగ్జామ్ హాల్కి వెళ్తుంటే ఫీజులు ఇవ్వట్లేదు, సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. ఇలా విద్యార్థులందరూ కూడా సరే ఆశ కల్పించి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, మీరంతా ప్రైవేట్ కాలేజీలో చదువుకోండి, వీటన్నిటికీ మా ప్రభుత్వం పూచి అని చెప్పనేసి గట్టిగా ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు చాలా అతి దారుణంగా ఈ ప్రభుత్వం అనేది ఆడుకుంటుంది. కనుక మేము పీడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పరంగా ఇటువంటి చర్యలు ఇవన్నీ ఖండిస్తూ అన్నీ కూడా ఎవరెవరైతే ఎన్నికలప్పుడు ఏ అయితే హామీలు ఇచ్చారో అవన్నీ తప్పకుండా నెరవేర్చాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తప్పకుండా విడుదల చేయాలి. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు అయితే కానీ హాస్టల్లో సొంత భవనాలు వసతి అయితే కానీ ఇలా ప్రతి ఒక్క సమస్య కూడా ప్రభుత్వం పట్టించుకొని విద్యార్థుల సమస్యల మీద ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందని చెప్పనేసి పీడిఎస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.